హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను సుభద్ర. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చూపిస్తున్నానండి. అది నార్మల్ వంకాయ కాదండి, రాయలసీమ స్పెషల్ ముళ్ళు వంకాయ అండి. ఎస్పెషల్లీ ఇవి కడప సైడ్ బాగా దొరుకుతాయండి. ఈ ముళ్ళు వంకాయలతో గుత్తి వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మిగతా చోట్ల చాలా తక్కువగా కనిపిస్తాయండి ముళ్ళు వంకాయలు. ఖచ్చితంగా ముళ్ళు వంకాయలు దొరికినప్పుడు ఇలాగా గుత్తి వంకాయ పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని నేను వంకాయలను శుభ్రంగా వాష్ చేసుకొని 4 పార్ట్స్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ మసాలా కోసం పాన్ పెట్టుకొని 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల తెల్ల నువ్వులు ఇలాగా దూరగా వేయించుకొని సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ ఇదే పాన్లో 1 స్పూన్ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులోనే చెక్క, లవంగ, ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఫైనల్గా చిటికెడు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి. మెంతులు వేశాక ఇవన్నీ వేగేంత వరకు ఉంచి పక్కన తీసి చల్లార్చుకోవాలండి. నెక్స్ట్ కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం వేయించుకున్న మసాలాలన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి 1.5 ఆనియను, అలాగే 2 టమాటాలు, అల్లం, తెల్లగడ్డలు, అలాగే పచ్చి కొబ్బరి ముక్కలండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి, కానీ పచ్చి కొబ్బరి యాడ్ చేస్తే ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులో కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు, 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని చింతపండు నానబెట్టుకున్న వాటరు కొంచెం యాడ్ చేసుకోవాలి. అంతే, ఈ విధంగా యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను పాన్లో ఆయిల్ వేసి ఆయిల్లో ముందుగా వీటిని మగ్గించుకోవాలండి. వంకాయలను లిడ్ క్లోజ్ చేసి 2-3 నిమిషాలు సిమ్లో పెడితే వంకాయలు బాగా మగ్గిపోతాయండి. చూడండి, ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత వీటిని సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాను ఇందులో స్టఫ్ చేసుకోవాలండి. వంకాయలు ఈ విధంగా ఆయిల్లో ముందే మగ్గించుకోవడం వలన కర్రీలో ఈ వంకాయలు అనేటివి మెత్తగా చాలా స్మూత్గా ఉంటాయండి. కర్రీ తినేటప్పుడు చాలా ఎమ్మీగా ఉంటాయి. ఇలాగా అన్నీ కూడా స్టఫ్ చేసుకొని ఇప్పుడు అదే పాన్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, టమాటో కూడా యాడ్ చేసుకోవాలండి. ఆనియన్ మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేసి టమాటాను కూడా మంచిగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇంగువ యాడ్ చేయడం వలన గుత్తి వంకాయ కర్రీ టేస్ట్ మరి కొంచెం ఎన్హాన్స్ అవుతుందండి. ఈ విధంగా టమాటో మెత్తగా అయిపోయిన తర్వాత మిగిలినటువంటి మసాలా కూడా యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, 2 నిమిషాలకి ఈ విధంగా మసాలా అంతా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకున్నటువంటి వంకాయలను యాడ్ చేసుకోవాలండి. వంకాయలను యాడ్ చేసిన తర్వాత స్లోగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే వంకాయ ఆల్రెడీ నూనెలో మగ్గింది కదా అండి. సో స్లోగా ఇలాగా మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్లు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో మనకు ఉప్పు, పులుపు, అలాగే కారం ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని కుక్కర్లో 1 విజిల్ పెట్టుకోవాలండి. వంకాయలు ముందే మగ్గిపోయాయి కాబట్టి నేను 1 విజిల్ పెడుతున్నాను. లేకున్నా సపరేట్గానే ఉడికించుకోవచ్చండి. 8 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో లిడ్ క్లోజ్ చేసి ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి, 1 విజిల్ తర్వాత ఈ విధంగా కర్రీ రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడుతుందండి. వంకాయ మనకు చాలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్పెషల్ ముళ్ళొంకాయలతో గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.